ఏపీలో ఇసుక రీచ్ల వేలానికి రంగం సిద్ధమైంది. 3 దశల్లో ఇసుక రీచ్ల వేలం నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. క్యూబిక్ మీటర్ 550 రూపాయలకు మించకుండా విక్రయించాలని, ఇందుకు అంగీకరించిన వారే వేలంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడాది కాలానికి నిర్వహిస్తున్న ఈ ఇసుక రీచ్ల వేలానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇసుక రీచ్ల వేలానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లోని అన్ని ఇసుక రీచ్ల్లో ఇసుక సరఫరా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల నుండి వాటిని స్వాధీనపరచుకొని ఇప్పటికే అధికారులకు ఆదేశించింది. నిన్న రాత్రి కొన్ని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఏదైతే ఈ టెండరింగ్ విధానం ద్వారా ఇసుక రీచ్లను వేలం పట్టు వేయాలని నిర్ణయించింది. గతంలో ఏ విధంగా అయితే వేలం నిర్వహించుకునే వాళ్ళు అయితే ఇవాళ ఆన్లైన్ పద్ధతిలో ఈ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. క్యూబిక్ మీటర్ కు 550 రూపాయలు. బహుశా ఇప్పటి వరకు ఇంత పెద్ద ధరలు ఎప్పటికి లేనప్పుడు కూడా కాస్త ఎక్కువ ధరనే నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు. దానికి లోబడి ఎవరైతే ఆక్షన్ లో పాల్గొంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు టెండర్లు ఫిబ్రవరి 1వ తేదీ నుండి దీనికి పిలువబోతుంది. ఆన్లైన్ విధానం ద్వారా మొత్తం టెండర్స్ పిలుస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీలు నియమించబోతున్నారు. ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో సుమారుగా 120 వరకు ఇసుక రీచ్లు ఉన్నాయో వాటికి ముందు దానికి సంబంధించినంత వరకు వేల నిర్వహిస్తూ ఆ తర్వాత పర్యావరణ అనుమతులు తెచ్చుకొని ఆ తర్వాత టెండర్ దారులే మిగిలిన వాటిని కూడా ఆక్షన్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా డ్వాక్రా మహిళలకి ఇచ్చామని చెప్పిన ఇసుక రీచ్లన్నింటిని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, మంత్రులు ఎమ్మెల్యేలే బినామీలుగా వ్యవహరించి వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాలసీనే తనే మళ్ళీ మార్చి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించబోతున్నారు. ఫిబ్రవరి 1 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. థ్యాంక్ యూ సతీష్.